ఛానల్. చిన్నప్పుడు మా అమ్మగారు చేసే ఎండి చేపల గోంగూర కూర తయారీ విధానం చూద్దాం రండి. ఈ ఎండి చేపల గోంగూర కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో తయారీ విధానము, ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద గోంగూర కట్టని శుభ్రంగా కడిగి ఇందులో పెట్టుకుందాము. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి ఇందులో వేసుకుందాము. ఒక టమోటాను కట్ చేసి ఇందులో వేసుకుందాము. 4 పచ్చి మిరపకాయలని ఇందులో వేసుకుందాము. కొద్దిగా కారాన్ని ఇందులో వేసుకుందాము. 4 తెల్లగడ్డల్ని ఒలిచి ఇందులో వేసుకుందాము. తగినంత ఉప్పుని ఇందులో వేసుకుందాము. తగినంత నూనెని ఇందులో వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత తీసి మధ్య మధ్యలో మనము కలుపుతూ కిందికి పైకి ఈ ఆకుని బాగా ఉడకబెట్టుకుందాము. ఈ గోంగూరని ఈ విధంగా మనము మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఈవెన్గా మనకి ఉడుకుతుంది. సో ఈ విధంగా మనకి ఆకు మెత్తగా ఉడికిపోయింది. ఈ ఆకుని మనం తీసి పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనము ఈ ఆకుని కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. సో మీకు మిక్సీలో ఇష్టం లేదంటే రుబ్బు కట్టైనా సరే తీసుకొని రుబ్బుకోవచ్చు. మిక్సీలో వేసుకున్న తర్వాత మనము దీన్ని కొద్దిగా పేస్ట్ చేసుకుని సరిపోతుంది. ఎక్కువగా మనము దీన్ని పేస్ట్ చేసుకోకూడదు. సో దీన్ని పక్కన పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 4 తెల్లగడ్డలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఒక టమోటాను ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకుందాము. ఈ టమోటాలు మెత్తపడేంత వరకు మనము దీన్ని బాగా కుక్ చేసుకుందాము. ఈ కూర తగినంత కారాన్ని వేసుకుందాము. ఈ కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత దీన్ని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఈ ఎండి చేపలని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకుందాము. ఈ చేపలని బాగా స్మెల్ పోయేంత వరకు బాగా దీన్ని కలుపుకుందాము. ఈ నూనెలో కొద్దిగా ఫ్రై చేయండి. తగినంత నీళ్లు పోసుకొని ఈ చేపల్ని బాగా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాము మూత పెట్టుకొని. సో 10 నిమిషాల తర్వాత మూత చూస్తే చాలా బాగా ఉడికిపోయింది. సో ఇందులో మనము ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూరని ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా కానీ మనం గోంగూర కలుపుకుంటే ఎండి చేపల గోంగూర కూర రెడీ అయిపోయింది. సో 5 నిమిషాలు ఉడకబెట్టుకొని దింపేసుకుందాము. ఈ విధంగా మనము తయారు చేసుకున్న ఎండి చేపల గోంగూర కూర వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.